కూటమి సర్కార్పై షర్మిల మండిపడ్డారు. ధర స్థిరీకరణపై పచ్చి అబద్దాలు చెబుతోందన్నారు. ధర స్థిరీకరణకు 6,000 కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ధర స్థిరీకరణకు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని. ఇది నిజంగానే అచ్చెన్నాయుడు గారు నిజమని అనుకోమంటున్నారా? ఇంత బ్లేటెంట్గా, ఇంత పచ్చబద్దాన్ని మీడియా సాక్షిగా కూటమి సర్కార్ చెప్తుంది అంటే ఇది అమానుషం కాదా? మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో మీరు 6,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టారా? ఇది నిజమా? ఇది నమ్మమంటారా? ఇది నిజమే అయితే ఎలా ఖర్చు పెట్టారో, ఐటమ్ వైస్గా 6,000 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మాకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది. రైతుల కోసం మీరు ఎలా ఖర్చు పెట్టారో కూటమి సర్కార్ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తుంది. దీని వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. అచ్చెన్నాయుడు గారు ఈ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ధర స్థిరీకరణ